నేను మీ దగ్గరకు వచ్చినప్పుడల్లా నా గురించి అనుకుంటున్నాను, కానీ మీ గురించి అనుకుంటే నాకు నిద్ర పట్టదు. నేను 3 లక్షలు ఇచ్చి 4 నెలలు అయింది. బిజినెస్ ఏం చేస్తున్నారో చెప్పరు, ఎలా చేస్తున్నారో చెప్పరు, మీరు ఎంత పెట్టారో కూడా చెప్పరు. నా చేత మాత్రం డబ్బు డ్రా చేయించారు. మేమైనా తినేసావా? మీ చేత డబ్బు డ్రా చేయించింది వ్యాపారం కోసమేగా. బాబు, మీ వ్యాపారం వద్దు, పార్ట్నర్షిప్ వద్దు. నా డబ్బు నాకు పడేయండి, తీసుకెళ్ళి అతనికి ఇచ్చేస్తాను. వ్యాపారంలో మేము డబ్బు పెట్టంగా. కావాలంటే మనం వ్యాపారం నుంచి వడ్డీ తీసుకుందాం. ఈ 4 నెలల వడ్డీ తీసుకెళ్ళి అతనికి ఇచ్చేయండి. నాకు మీ వడ్డీ వద్దు, కానీ అసలు ఇచ్చేయండి. అతని దగ్గర డబ్బులుండి నాకు ఇవ్వలేదు, అడ్డం ఉండి ఇప్పించాడు. నాకేదో భయంగా ఉంది. 3 లక్షలు ఈ మధ్యలో చూడలేదు కదా, అందుకే భయం వేసి ఉంటుంది. నీకంత భయంగా ఉంటే కనుక నా అకౌంట్ లో నుండి 3 లక్షలు ఇచ్చేసి. మరికనే భయం పోయిందిగా, గంట కొట్టేద్దాం. కానీ చేయండి. తీసుకోండి. ఆగండి ఆగండి, ఈ హ్యాపీ అకేషన్ లో స్పెషల్ డ్రింక్ ఇవ్వదలుచుకున్నాను. తీసుకోండి. ఆగండి, పర్వాలే. హలో, శంకర్రావు హియర్. మంచి వాళ్ళకే రోజులు ముంచుకొస్తాయంటారు, అందుకేనేమో అంత మంచివాడు వెళ్ళిపోయాడు. రాత్రి మందు పుచ్చుకునేటప్పుడు బాగానే ఉన్నాడుగా. ఏమన్నా ఈ బాగులు బొగులు అన్ని కొట్టేయండి, టైం అయిపోయింది. హాయిగా వెళ్ళిపోయాడు, హాయిగా వచ్చాడు, హాయిగా తాగాడు, హాయిగా తిన్నాడు, హాయిగా నిద్రపోయాడు, హాయిగా వెళ్ళిపోయాడు. అంతా హాయిగా జరిగిపోయింది. మీరెవరు ఏం బాధపడక్కర్లేదు, హాయిగా ఉండండి. కనకయ్య, నువ్వు ఏమైనా చెప్పు, మొత్తానికి అతను ఇబ్బందులోనే పోయాడయ్యా. ఇదిగో ఈ శంకర్రావు 3 లక్షలు ఇస్తానని మాటిచ్చాడు. మాట ఇచ్చిన వాడు 3 లక్షలు ఇచ్చి ఉంటే ఈ ప్రమాదం జరిగిండేదా? లేదండి, నేను చెప్పినట్టుగానే 3 లక్షలు ఇచ్చేసాను. ఇచ్చేశారా? సింగనా ఇచ్చారా, లేకపోతే చచ్చిపోయిన వాళ్ళకి సాక్షి ఉండదు కదా అని ఇచ్చానని చెబుతున్నారా? లేదు కనుకయ్య, నిజంగానే అన్నమాట ప్రకారం 1 రోజులకే ఇచ్చేసాను. నా ఇల్లు తనఖా పెట్టి నేను గ్యారంటీ ఉండి నేను ఇచ్చాను 3 లక్షల రూపాయలు. బాబు విన్నారా, ఎంత గౌరవం విన్నారా? ఈయన ఇచ్చిన 3 లక్షల రూపాయలు పుచ్చుకున్న విషయం మీతో గాని, ఆయనతో గాని, ఆఖరి నాతో గాని చెప్పకుండా ఉన్నారంటే మరి ఎందుకు చెప్తాడు, ఎలా చెప్తాడు, అదంతా నాకు తెలుసు. తెలుసా? కాటన్ నుంచి టెరికాటన్ మారగానే అనుమానం వచ్చింది. నడిచి వెళ్లేవాడు ట్యాక్సీ ఎక్కగానే అనుమానం వచ్చింది. వెజిటేరియన్ తినేవాడు బిర్యానీ తిన్నప్పుడే అనుమానం వచ్చింది. మొత్తానికి వీడెక్కడో డబ్బు పట్టేశాడని. అంటే ఆ డబ్బు మీకు ఇవ్వలేదా? లేదే. ఏ బిజినెస్ లో పెట్టలేదా? పెడతానన్నాడు, అతను పెట్టడం లేదు, మమ్మల్ని వ్యాపారం చేయమనం లేదు. మరి డబ్బు ఏం చేశాడు? చచ్చిపోయిన వాడి గురించి మాట్లాడుకోవడం అంత మంచిది కాదు. అతనికి ఎక్స్ట్రాగా 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. 2 ఫ్యామిలీస్ లోనూ పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. ఈ డబ్బు పట్టుకెళ్ళి వాళ్ళ పెళ్లి చేశాడు. ఏమిటి, ఈ డబ్బు తీసుకెళ్లి వాళ్ళ పెళ్లిళ్ళు చేశాడా? అయితే ఈయన ఇచ్చిన 3 లక్షలకి జవాబుదారీ ఎవరండి? ఆయన పేరు మీద అరంగళం భూమి కూడా లేదు, అరకాసు బంగారం కూడా లేదు, కనీసం తాటాకు గుడిసె కూడా లేదు. అయితే 3 లక్షలు శంకర్రావు గారు కట్టాల్సిందేనా? అట్ట ఉన్నందుకు ఆయనే కట్టాలి మరి. నేను డబ్బు ఇవ్వకపోవడం ఏంటండి? మీరు ఏ యాంగిల్లో మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి. నేను కరెక్ట్ గా 11-15 నిమిషాలకి ట్యాక్సీ దిగానండి. నేను కరెక్ట్ గా 11-15 నిమిషాలకి క్యాషియర్ గారి గదిలో అడుగు పెట్టానండి. క్యాషియర్ గారు లేరండి. నేను కరెక్ట్ గా 11-18 నిమిషాలకి జనరల్ మేనేజర్ గదిలో అడుగు పెట్టాను. నా స్వహస్తాలతో తన చేతుల్లో 25,000 రూపీస్ క్యాష్ పెట్టానండి. వెరీ గుడ్. రసీద్ ఎక్కడ? రసీదేమిటండి? మీ యాంగిల్ బాగాలేదండి. శంకర్రావు గారు పెద్ద మనిషి అండి. ఏ యాంగిల్లో ఆయన రసీదు అడగమంటారండి? శంకర్రావు పెద్ద మనిషి కావచ్చు అయ్యా, కానీ రసీదు లేకుండా నమ్మడం ఎలా? ఇది బ్యాడ్ యాంగిల్ సార్. అయ్యా, బిజినెస్ ఎన్నో యాంగిల్స్ లో ఉంటుందండి. కొన్ని యాంగిల్స్ లో కాగితం రాస్తామండి,
కొన్ని యాంగిల్స్ లో నోటు మాట మీద చేసేస్తామండి. నీ యాంగిల్స్ ఏమైనా కానివయ్యా, మా కంపెనీ యాంగిల్ ప్రకారం క్యాషియర్ దగ్గర డబ్బు కట్టాలి, అతని దగ్గర రసీదు తీసుకోవాలి. That's all. అంటే మీ యాంగిల్ లో నేను పాటుగా కనిపిస్తున్నాను అన్నమాట. గుడ్ మార్నింగ్ సార్. కరెక్ట్ యాంగిల్ వచ్చారు గురుగారు. వాట్ మిస్ శంకర్రావు, ఇతను నీకు 25,000 రూపాయలు ఇచ్చాడా? బాబు మీరు యాంగిల్ మార్చేసారు ఏమిటండి? ఏ శంకర్రావు మాట్లాడవు? ఇచ్చాడు. అమ్మయ్యా, డైరెక్ట్ యాంగిల్ వచ్చారు గురుగారు. అయ్యా, ఎప్పటికే ఎన్నో యాంగిల్స్ లో దెబ్బతిన్నాను. నా రిసీట్ ఇప్పించండి. ఆల్ రైట్, మీరు వెళ్ళి బయట కూర్చోండి, పంపిస్తాను. సరేనండి. చూడు శంకర్రావు, నువ్వు నిజంగానే ఆ 25,000 తీసుకున్నావా? తీసుకున్నానండి. ఏం చేశావు? తర్వాత చెప్తానండి. తర్వాత కాదు, ఇప్పుడు చెప్పు, ఏం చేశావు? పర్సనల్ గా వాడుకున్నానండి. పర్సనల్గా వాడుకున్నావా? ఖాతాలో జమ కట్టకుండా, రసీదు రాయకుండా, ఇప్పుడు నేను అడిగితే పర్సనల్గా వాడుకున్నానని చెప్తావా? చూడు మిస్ శంకర్రావు, నీ నిజాయితీ నమ్ముకుని ఇన్ని లక్షల వ్యాపారం నీకు అప్పగించాను. నీ నిజాయితీ నమ్ముకుని నేను జనరల్ మేనేజర్గా చేశాను. రోజు రోజుకి నీ నిజాయితీ సన్నగిలుతోంది, నీ మీద నమ్మకం కూడా పోతుంది. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. నువ్వు ఈ జాబ్కి రిజైన్ చేయడం మంచిది. సరే, వెంటనే ఆ 25,000 కంపెనీలో జమ కట్టి. అలాగే సార్. ఆ 25,000తో పాటు మా ఫ్రెండ్ సత్యానికి 3 లక్షలు ఇచ్చారు, వడ్డీతో సహా. అది కూడా కట్టేసుకోండి. ఏ ఎందుకని? అతను గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు సార్. చనిపోయా? మరి ఆ డబ్బేమైంది? తెలియదండి. పార్ట్నర్స్ కూడా తెలియదన్నారు. అందుకే నీకు ఆ రోజే చెప్పాను, ఒకరికి జామీన్ ఇవ్వడం అంటే మనం జైల్లో ఉండడం అని, ఒకరి హామీ ఉండడం అంటే మన తల తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టడం అని. నా మాట విన్నావా నువ్వు? సార్, నాకున్నదల్లా మీకు తనఖా పెట్టిన ఇల్లు ఒక్కటే. దాన్ని వేలం వేస్తారు, అమ్మేస్తారు. మీ బాకీ తీర్చుకోండి. బాకీ తిరగా ఏమన్నా మిగిలితే నాకు ఇవ్వండి. మీ బాకీయే తిరగకపోతే నన్ను వదిలేయండి. నువ్వు ఇక్కడే ఉండవు, మళ్ళీ ఇప్పుడే వచ్చేస్తాం. మురళి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు అడిగితే మేము కూడా అన్నాను చెప్పదు. వెళ్ళి తెలిస్తే వాళ్ళు రమ్మంటారా? పెడితే లోకు అయిపోతాం. తలిపేసి నమస్కారం అండి అయ్యగారు, అమ్మగారు. మా అయ్యగారు అమ్మగారు ఎక్కడండి? అదేమిటి, మీ ఇంట్లో ఉన్నారని మేము కలుద్దామని వచ్చాం? లేరండి, మీ దగ్గర ఉన్నారు నేను అనుకుంటున్నానండి. అక్కడ లేరు, ఎక్కడ లేరు, ఎక్కడ ఉన్నారండి? అద్దెలేకేగా తిరుగుతున్నాం.